రేవంత్ను తిట్టిండని దళిత రైతు వెంకటయ్య అరెస్టు. అన్నం పల్లెం గుంజేసి రెక్కలిరిచి పోలీసులు పట్టుకుపోయిండ్రు. రేవంత్ రెడ్డిని ఏమో అన్నవట అని బెదిరించిండ్రు. ఎక్కడికి తీసుకుపోతాండ్రో చెప్పమంటే చెప్పలేదు. ఆయనకు ఏమన్నా జరిగితే రేవంత్ రెడ్డిదే బాధ్యత. దర్శనం వెంకటయ్య భార్య లక్ష్మి కన్నీరు మున్నీరు. 77 ఏళ్ల వృద్ధుడిపై సర్కారు దౌర్జన్యం. భూమిని లాక్కోవడంతో మానుకోట రైతు ఆక్రోశం. సీఎంను తిట్టాడంటూ అక్రమంగా కేసు, అరెస్టు. మేము తోట ఏరబోయి వచ్చినాక నా భర్తకు అన్నం పెడుతున్నా. ఆయన తింటుండగానే ముగ్గురు వచ్చిండ్రు. ఒక ఆయన పోలీస్ డ్రెస్సు మీద ఉన్నాడు. ఇద్దరేమో తెల్ల బట్టలు వేసుకున్నారు. వచ్చుడే రావయ్య రా, నువ్వట రేవంత్ రెడ్డిని ఏమో అన్నావట అనుకుంటా తినేటోని పల్లె మాడ గుంజిపెట్టి అటో రెక్క ఇటో రెక్క పట్టుకొని తీసుకుపోయిండ్రు. ఏంది ఎక్కడికి తీసుకుపోతాండ్రు, ఏం సంగతి, నా ముసలోడు బువ్వ తినకుండా తీసుకపోతారెందుకు అని అడిగిన. నాకేం చెప్పలేదు. నా భర్తను తీసుకొని కార్లో వేసుకొని వెళ్ళిపోయిండ్రు. నేను ఏడ్చుకుంటా ఇంట్లోకి వచ్చిన. నా భర్తకు బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, తలకాయే మంచిగా లేదు. ఆయనకు ఏదన్నా జరిగితే సర్కార్దే బాధ్యత, రేవంత్ రెడ్డే పెట్టుకోవాలి. నా భర్తను నా ఇంటికి తీసుకురండి. దర్శనం వెంకటయ్య భార్య లక్ష్మి. ఈ ఘటన ఏంటంటే వీళ్ళ పొలం గుంజుకుంటానులాట. ఇక వీళ్ళ పొలం కాడికి మరి ఏ ఉద్దేశంతో పోయి గుంజుకున్నారో ఏందో కానీ ఇక దర్శనం వెంకటయ్య ఈయనే. దర్శనం వెంకటయ్య ఈయనే బూతులు తిట్టినని తీసుకొని పోయిండు. ఈమె భార్య మొత్తానికి దర్శనం వెంకటయ్యను ఇడిచిపెట్టిండు. అట్లా తీసుకుపోయిండు, ఇట్లా ఇడిచిపెట్టిండు. మరి వీళ్ళకేం సోకో అర్థమైతలేదు. ఇక ఈమె నా పేరు లక్ష్మి. మేము తోటేర పోయినాం, వచ్చినాం, ఒకటి అవుతుంది. అన్నం తింటాను. అన్నం తినే టైంకు ముగ్గురు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి నా భర్త తినే పళ్ళాన్ని పక్కకు పెట్టి రా నువ్వు రేవంత్ రెడ్డి నాట తిట్టినమాట, రమ్మని వచ్చి కార్లో తీసుకొని పోతాంటే మరేంది సార్ మీరు ఎక్కడ ఏం సంగతి అని కూడా అడిగితే నాకు ఏమి కూడా చెప్పకుండా ఆయన కార్లో తీసుకొని వెళ్ళిపోయినరు. మరి ఎక్కడ అని మేము పోవాలి, ఏదన్నా బాధ్యత అయితే నా ముసలోనికి సర్కారు రేవంత్ రెడ్డి పెట్టుకోవాలి. నా భర్తకు ఆరోగ్యం బాగాలేదు, నా భర్తకు షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, మెంటల్ క్రాక్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి సార్. నా భర్తను నాకు ఇంటికాడ తీసుకొచ్చి తోలిపోరు. వెంకటయ్య నా పేరు లక్ష్మి. బరాబరి చెప్పిందా వార్త కూడా ఆమె ఏం చెప్పిందో గదే రాసింది. ఒక్క అక్షరం పొల్లు పోకుండా, ఒక అక్షరం అటు ఇటు సొంత కవిత్వం రాయకుండా పేపర్లు కూడా భలే రాసిండ్రు. ముసలమ్మ ఏం చెప్పిందో అదే రాసిండ్రు. అయితే ఇక్కడ ఒకటి ప్రభుత్వం వారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ప్రజల నోరులను మనం ఆపలేము. ఒకటి వాళ్ళు తిట్టే తిట్లు, ఆ బూతులు నువ్వు వినకు ముందు నీకెవడో ఒకడు ఫార్వర్డ్ చేస్తాడు కావచ్చు. సార్గో ఇట్లా తిట్టిండు ఈ ముసలోడు, అట్లా తిట్టిండు ఆ యువకుడు అని ఫార్వర్డ్ చేస్తాను కావచ్చు. అలాంటివి చూడకు. అలాంటివి చూడడం వల్ల నీ టెంపర్ లాస్ అయిపోతాను. నీ టెంపర్ లాస్ అవడం వల్ల ఇట్లా ముసలోళ్ళు అనకుండా, ముడిగోళ్ళు అనకుండా తీసుకుపోయి జైలు వేసే ప్రయత్నం, లేదా వాళ్ళని కొట్టి చంపే ప్రయత్నం, వాళ్ళని హింసపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎంతమంది నోరని ఆపుతాం మనం? నువ్వు ఇస్తానన్నవి ఇవ్వకపోతేవి, పైగా భూములను గుంజుకుంటా అంటివి. ఈ భూములను గుంజుకుంటా అంటే ఇగో అసైన్డ్ భూమి, 3 ఎకరాల అసైన్డ్ భూమి నాట వ్యవసాయం చేసుకుంటా అంటే వచ్చి గుంజుకునే ప్రయత్నం చేసిందట. మరి అక్కడ ఏం కడతారో ఏందో కథ. ఇక ఈయనేమన్నా మాట్లాడింది బూతులు, సీఎంని బూతులు మాట్లాడింది ఈయనే. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్లో బూతులు మాట్లాడుకుంటే తీసుకొచ్చి వేయడం తప్పు. కానీ ఇక వీళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తానంటే గతంలో కూడా సీఎంని కేసీఆర్ని నానా దుర్భాషలు ఆడేది, వ్యక్తిగతంగా దుర్భాషలు ఆడేది. వాళ్ళ ఇంట్లో మహిళలను అదేవిధంగా వాళ్ళను దుర్భాషలు ఆడేది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని అట్టే దుర్భాషలు ఆడతాను. ఈ సంస్కృతి మంచిది కాదు. అందరి ఇళ్లలో మహిళలు ఉంటారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఏమో ఎక్కువ, రేవంత్ రెడ్డి ఏమో తక్కువ అన్నది కాదు. కానీ బూతులు తిట్టకుండా రేవంత్ రెడ్డి గారు ఏం హామీలు ఇచ్చిండు, ఏమి ఇస్తానని చెప్పిండు, ఏమి ఇస్తలేడు, ఏం దౌర్జన్యాలు చేస్తాడు అనేది ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంటరీ
లాంగ్వేజ్లో మాట్లాడండి. అంతేగాని ఇక వాళ్ళ అమ్మలను, వాళ్ళ అక్కలను, వాళ్ళ చెల్లెలను, వాళ్ళ బిడ్డలను, ఈ పద్ధతి మంచిది కాదు. అందరి ఇళ్ళల్లో మహిళలు ఉన్నారు. ఇప్పుడు ఈయన అంటే ముసలోడు అనే సాకుతోటి ఇడిచిపెట్టిండు. ఒకవేళ ముసలోడు కాకుండా ఇక్కడ పడుసోడు ఉంటే ఇక మరి అది ఎట్లుంటుందో పరిస్థితి, పోలీస్ ట్రీట్మెంట్ ఎట్లుంటుందో జర ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు అనవసరంగా ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగత దూషణలకు పోకండి. మేము అందుకే చెప్తున్నాం. ఒకవేళ కేసీఆర్ ఉన్నా ఇదే చెప్తాం. కేసీఆర్ని కూడా వ్యక్తిగత దూషణలకు పోకూడదు, కేటీఆర్ను కూడా వ్యక్తిగత దూషణలకు పోకూడదు. అది బండి సంజయ్ గారైనా కూడా వాళ్ళ వ్యక్తిగత దూషణలకు పోకూడదు. కాబట్టి ఇది అర్థం చేసుకోండి. ఇక మరి ఇంత స్థాయిలో ముసలోళ్ళు కావచ్చు తిడుతున్నారంటే వాళ్ళకి ఎంత బాధ కలిగితే తిడుతున్నారు అనేది కూడా ఒకటి అర్థం చేసుకొని అలాంటి పనులు చేయకుండా ఉండాలని ఈ ప్రభుత్వం వారికి కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి కావచ్చు మేము విన్నపం చేస్తున్నాం.